పాపం యనుమల వారి హీగో బాగా హర్ట్ అయినట్టున్నది. అందుకనే స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు. ఆయన ఎన్నో కళలను ప్రదర్శించి ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ ముఖ్యమంత్రి అయినా కూడా తనని ఎవరు గుర్తించట్లేదు, గుర్తుపెట్టుకోవట్లేదు, గౌరవించట్లేదు అనేటువంటి అక్కసుతోని ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినేమో అని అనిపిస్తూ ఉంది. మొన్న పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అని సంబోధించిన కానీ రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాలే ఆయనకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈగోకు పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు. గతంలో అనేక సందర్భాల్లో సినిమా ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్ గురై ఎంతోమంది చనిపోవడం జరిగింది. థియేటర్లలో తొక్కిసలాట్లో కూడా చనిపోవడం జరిగింది. మరి అప్పుడు స్టార్ హీరోలను అరెస్ట్ చేసిందా, నిర్మాతలను అరెస్ట్ చేసిందా, దర్శకులను అరెస్ట్ చేసిందా? మరి ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అలా అంటే రాజకీయ సభల్లో తొక్కిసలాటలు కూడా కొంతమంది చనిపోయారు. సభకు పోతుంటే ప్రమాదాల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సభ నుండి వస్తూ ఉంటే ప్రమాదాల్లో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళను అప్పుడు లీడర్లను అరెస్ట్ చేశారా? ఈరోజు హైడ్రా పేరు మీద ఎంతోమంది గుండెపోట్లతో చనిపోతున్నారు. మూసీ పేరు మీద గుండె ఆగి చనిపోతా ఉన్నారు. గురుకులాల్లో 48 మంది చిన్నారులు చనిపోయినారు. అంతెందుకు ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోయింది. ఈ ఆత్మహత్యలు అన్నిటికీ కారణం రేవంత్ రెడ్డి గారు కాదా? ఈ చావులకు కారణం రేవంత్ రెడ్డి గారు కాదా? మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీని మొత్తం హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించుకుపోవాలని అనేక కుట్రలు పన్నుతున్నాడు, తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ మీద కక్ష కట్టినట్టు మొన్న నాగార్జున గారి ఇన్సిడెంటు, ఈరోజు అల్లు అర్జున్ గారి ఇన్సిడెంటు జరిపించిండు. అంటే చంద్రబాబు నాయుడు తన గురువు కాబట్టి గురుదక్షిణగా సినీ ఇండస్ట్రీని మొత్తం అమరావతికి ఏమైనా అప్పచెప్పనున్నాడా అనేటువంటి అనుమానం కూడా నెలకొన్నది. ముఖ్యమంత్రి గారు గొప్ప పనులు చేస్తే గొప్పగా చూస్తారు, గొప్పగా గుర్తుపెట్టుకుంటారు తప్ప ఈ రకంగా ఏదో అరెస్ట్ చేస్తాం, నేను బెదిరిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తే ప్రజలు తనను గుర్తుపెట్టుకుంటారు అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. కాబట్టి తక్షణమే అల్లు అర్జున్ రిలీజ్ చేయాలా. తప్పకుండా ఆ తొక్కిసలాటలో ఆ తల్లి మరణించడం చాలా బాధాకరణం. కానీ హీరోగా, ఆ సినిమా హీరోగా తాను బాధ్యత వహించి ఒక 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది అల్లు అర్జున్ గారు. అది ఒక ఆదర్శవంతమైనటువంటి స్టెప్. అది ఎవరు కూడా కావాలని చేయరు, కానీ అది జరిగింది. ప్రభుత్వ బాధ్యత లేదా? తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు ఏం చేసిండ్రు, అధికారులు ఏం చేసిండ్రు? దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. తక్షణమే అల్లు అర్జున్ గారి వెంటనే విడుదల చేయాలి.